బాబాయ్ మీకు పెన్షన్ వస్తుందా? మహానుభావుడు సెలవుతో మాకు బాగా వస్తుంది. అదే చంద్రబాబు ఉన్నప్పుడు తిరిగి సత్యం. ఈ రోజు ఏంటంటే చంద్రబాబు వచ్చిన పరిపాలనలో మాకు ఏది వచ్చింది అది ఆ పండుగలప్పుడు ఇస్తున్నారు మాకు. అంతకంటే మించి మాకు రాలా. ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా మా ఇంటికి చేరుతుంది. ఆ మహానుభావుడు కంటే ఇంకెవరు కావాలా మాకు? ఆయనే కావాలి మాకు. ఇప్పుడు వాలంటీర్లు రావట్లేదు కదా? ఆ వాలంటీర్ కూడా కాజేసాడే మహానుభావుడు దేని కానీ ఆయన వచ్చి ఇళ్ళకి వచ్చి ఇల్లు తలుపు తొట్టిస్తున్నారు మాకు డబ్బులు. ఈ రోజు ఏమంటే బ్యాంకులు కంట ఏడపోయి తెచ్చేది మేము బ్యాంకులకి. మాకు అవసరం బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళకుండా ఉన్నారు, కాలేజీ ఉన్నారు, పోయే వాళ్ళు ఉన్నాం. ఇంకంతకంటే చేసేది ఉందా? దేనికా మాకు ఈ చంద్రబాబా ఏం చేశాడు చెప్పు? ఆ రోజు ఏం చేశాడు? అది పండుగ ఏమంతో ఏదో ఇస్తా ఉన్నాడు. అంతేగాని ఇన్ని పథకాలు పెట్టాడా? ఈ ముఖ్యమంత్రి చేసినంత పథకాలు ఏ ముఖ్యమంత్రి చేయలే. ఈయనే కావాలా మాక? ఆయనే రావాలా? అంతవరకే. మీరు దేనికి ఓటేస్తారు అయితే? వేసేది ఆయనకే. నాకు పింఛన్ వచ్చేది కూడా ఆయన కానీ నాకు పింఛన్ వచ్చింది. అంతకంటే పింఛన్ రాలా నాకు. తిరిగి వచ్చాను నేను. నాకు డబ్బులు దింకొని కూడా వేరే నాయకులు ఒక్కడు కూడా పింఛన్ రాలేదా నాకు. నేను డబ్బులే ఇలా నాకు పింఛన్ రాశాడు. నేను తింటున్నా ఆనందంగా ఉండా చాలు. ఆ మహానుభావుడు రావాలి నాకు. అయ్యా మేము 4 సంవత్సరాల నుంచి పింఛన్ వస్తుండే మేము ఎల్లో తెచ్చి చెప్తున్నారు. అయ్యా నాకు పచ్చివాసం వచ్చిన మనిషిని నేను నడవలేను. పోయిన నెలలో సచివాలయం పోయి వచ్చారు, పానం పోయింది. మాకు ఆడపిల్లలు చూసేలేరు, మగపిల్లలు లేరు నాయన. మేము నడవలేము. బ్యాంకులు వద్దు ఏమొద్దు. ఆ చంద్రనారాయణ బాబులు కేసులు పెట్టి ఇట్లా వారెంట్ల మీద ఎందుకు అయ్యా ఇట్లా చేయటం? మాకు జగనే కావాలయ్యా. మీరే మాకు సాయం చేసి మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు చెయ్యండి అయ్యా. మీ పిండి ఉంటుంది. మాకు జగనే కావాలయ్యా. ఆయనే నాకు పిచ్చి పెట్టిండు అయ్యా. మర్చిపోలేమయ్యా. ఆయన మళ్ళీ రావాలయ్యా. ఎందుకు ఆ కచ్చి కట్టి వాళ్ళ మీద అట్లా చేయటం అయ్యా? నాకు అసలు బతకలేని రోజులు మేము అడుగు వేయలేకపోతున్నాయ్యా. పచ్చివాతం వచ్చి ఒక పాటు పోయింది, రెండో పాటు యాక్సిడెంట్ జరిగి చెయ్యిరిగి నడవలేక ఆ అల్లుళ్ళు చూడక పిల్లలు చూడక కొడుకులు లేకపోతే నా పరిస్థితి నీడలేదయ్యా. ఇది నా పరిస్థితి. అల్లాడిపోతున్నానయ్యా. మామూలు పింఛనే ఇస్తున్నారయ్యా నాకు. నేను అట్నే ఎవరిని బతులు ఆడుకున్నా ఏం తెచ్చి పెట్టడం లేదు నాయన. మరి మాకు ఏం చేయాలి? మళ్ళీ బ్యాంకులకి ఇవన్నీ చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ బ్యాంకులకి ఇంత చెప్పులు ఎందుకయ్యా ఆయన పెట్టేది? మాకు ఆ జగనే రావాలయ్యా. జగన్ పొన్నాను మాకు ఒడ్డునేసిండు అయ్యా. నాకు ఆయనే పింఛన్ ఇచ్చిండు అయ్యా. మళ్ళీ మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు మీరు పుణ్యం కట్టుకొని సాయం చేయండి అయ్యా. మీకు పుణ్యం ఉంటుంది అయ్యా. దిక్కులేని పక్షిలాగా నేను అడుగుతున్నాను అయ్యా. నా బోటోళ్ళు ఎంతమందో ఉండారయ్యా. ముసలోళ్ళు దిక్కులేని వాళ్ళు అందరికి ఆదరిస్తున్నావు, అన్నం పెడుతున్నావు. ఈ ముసలోళ్ళకి కూడా ఆశ్రయంలో మంచి ఉంటే చేసి మాకు సాయం చేయయ్యా. జగన్ పుణ్యాన్ని మాకు న్యాయం జరుగుద్ది అనుకోని కోరుకుంటున్నామయ్యా. ఆయన రావాలని పతే కోరుకుంటున్నాను అయ్యా. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.